నామమాత్రపు ఫీజులకి అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ కీలక మైలురాయిని చేరుకుంది. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం ద్వారా అవయవ మార్పిడి వైద్య సేవల్లోకి ప్రవేశించింది. ఇదే స్ఫూర్తితో గుండె కాలేయం మార్పిడి వైపు అడుగులు వేస్తోంది. ఆసుపత్రి ప్రారంభించిన 5.5 ఏళ్లలో లక్షల మందికి వైద్య సేవలు అందిస్తూ పేదలకు వరప్రదాయనిగా మారింది. 2015లో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ కు పునాది పడింది. 2019 మార్చి 12న ప్రారంభించిన వైద్య సేవలు శరవేగంగా విస్తరించాయి. నిష్ణాతులైన వైద్య బృందం, పారామెడికల్ సిబ్బందితో పాటు సకల సదుపాయాలు కల్పించడంతో వివిధ ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా వైద్య సేవలు అందించి రికార్డు సృష్టించిన ఎయిమ్స్ మరో ఘనతను సొంతం చేసుకుంది. అవయవ మార్పిడి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల 3 రోగులకు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఆగస్టు 30న విజయవాడకు చెందిన శ్రీరామ్కు కిడ్నీ మార్పిడి చికిత్స నిర్వహించగా, ఇటీవల కోనసీమ జిల్లాకు చెందిన గౌరీప్రసాద్, సూర్యప్రకాష్ కు వారి తల్లుల నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ప్రస్తుతం 3 కోలుకుంటున్నారు. ఇక్కడి వైద్యులకు మార్గనిర్దేశనం ఇచ్చేందుకు ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డాక్టర్ శ్రీను నేతృత్వంలోని వైద్య బృందాన్ని పిలిపించారు. వారి సహకారంతోనే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేసాం. చాలా ఆనందంగా ఉంది నాకు. పేషెంట్, రెసిపియంట్, డోనర్ ఇద్దరు బాగున్నారు. రెసిపియంట్కి మంచి యూరిన్ వస్తుంది. అండ్ ఈ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డయాలిసిస్ నుంచి పూర్తిగా విముక్తి దొరుకుతుంది పేషెంట్కి. శారీరకంగా, మానసికంగా చాలా బాగుంటుంది వాళ్ళ హెల్త్. ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అన్ని పేషెంట్కి డోనర్ అవైలబుల్ లేదు. మెనీ పేషెంట్స్కి మమ్మీకి, డాడీకి సమ్ డిజీజ్ ఉంటుందో ఆయనకి ట్రాన్స్ప్లాంట్ కోసం ఇది లేదు. అండ్ డయాలసిస్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ మచ్ కంబర్షమ్. అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే మీరు డయాలసిస్ సెంటర్లో వస్తుంది కావాలి. సో దేర్ఫోర్ ఈ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. అండ్ క్యాడబర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటే ఆ ప్రోగ్రామ్ జరుగుంటే మంచిగా ఆర్గన్స్ మేము వెయిటింగ్ లిస్ట్లో పెట్టి అందరికీ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు వీ కెన్ డూ ద ట్రాన్స్ప్లాంట్ టు ఎవ్రీబడి. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో రాజీ పడేదే లేదని ఎయిమ్స్ డైరెక్టర్ తెలిపారు. త్వరలోనే మిగతా అవయవాల మార్పిడి చికిత్సలు అందుబాటులోకి తెస్తామన్నారు. All the patients they are coming, they are getting total care. You see, this is their discussion. Faculties, nursing staff, all are very committed. This one at a time. Like this is established, this is going on regular. Then we will go for the liver transplant. It may be next year after full-fledged starting of the department, and a few manpowers we are taking. Faculties are coming. We are already starting surgical gastroenterology. The faculty joined, and he will set the instrumentation, operation theaters, then necessary logistics. He will be official. Then we will move. మంగళగిరి ఎయిమ్స్ లో తొడ ఎముక క్యాన్సర్, మెదడు క్యాన్సర్ లాంటి కష్టతరమైన ఆపరేషన్లు కూడా ఇటీవల జరిగాయి. అతి తక్కువ ఖర్చుకే వైద్య సేవలు అందడంపై రోగులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ అయిన తర్వాత నేను చాలా బాగున్నాను. మామూలుగా వర్క్ నా పని నేను చేసుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను. ఆపరేషన్ మటుకు 100% సక్సెస్ఫుల్ అండి. ఇక్కడ రాకముందు అంటే మేము పెద్దగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నాం, కానీ అక్కడ మాకు బాగాలేదని చెప్పి ఇక్కడ మాకు ఒకరు చెప్పారు, ఎయిమ్స్ హాస్పిటల్లో బాగా చూస్తున్నారు, డయాలసిస్ బాగా చేస్తున్నారు. నాకు నమ్మకం మేడమే అండి, ఉత్తరాదాస్ మేడమే నాకు నమ్మకం. సో నాకు మీకు దానిలో చూపించినట్టు నాకు బోన్ గ్రోత్ అయింది లెఫ్ట్ థైల మీద. సో ఆల్మోస్ట్ ఎంత సైజులో ఉండింది అంటే ఆల్మోస్ట్ చిన్న కొబ్బరికాయ సైజు అంతా పెరిగి ఉండింది. April 26న నాకు సర్జరీ జరిగింది. అండ్ సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ విత్ ఇన్ ద వీక్, అంటే ఒక వారంలోనే నన్ను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసినప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తే మనం త్వరగా వాక్ చేయగలము అని చెప్పారు. ఇలాంటి ప్రాసెస్ ఇలాంటి ఆపరేషన్ మొత్తానికి దగ్గర ఒక 7 లక్షల నుంచి 15 లక్షల దాకా అవుతాయని బయట చెప్పారు సార్. మనకి ఎయిమ్స్లో విత్ ఇన్ 2 lakhs అంటే 1.5 lakhs మొత్తం అయిపోయింది సార్. February 23rd నాకు సర్జరీ జరిగింది. సో సర్జరీ చాలా సక్సెస్ఫుల్గా, చాలా మంచిగా, చాలా బాగా జరిగింది. ఇప్పుడు బేసికలీ ఆమె సివిల్ ఇంజనీర్. సో ఫస్ట్ టైంకి అయితే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, చక్కగా నడుస్తున్నాను.